హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు A to Z ఇన్ఫో ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సోషల్ స్టడీస్ కంటెంట్కి సంబంధించి క్విక్ రివిజన్లో భాగంగా ఒక 30 బిట్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి టెట్, డిఎస్సికే కాక అన్ని రకాల పోటీ పరీక్షల్లో, జనరల్ స్టడీస్లో కూడా ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా క్వశ్చన్ చదివేస్తా, ఆన్సర్ కూడా చెప్పేస్తాను. చకచకా మనము అతి తక్కువ సమయంలోనే 30 బిట్స్ కంప్లీట్ చేసేద్దాం. క్విక్ రివిజన్. ఓకే. ఈ క్రింది వాటిలో భూమికి నమూనా. ఆప్షన్ ఏ గ్లోబు, బి ఆప్షన్ ఏ పటం, గ్లోబు, చిత్రం, అట్లాస్. మరి సరైన సమాధానం ఇక్కడ చూడండి, ఆప్షన్ బి గ్లోబ్. ఈ క్రింది వాటిలో భూమికి నమూనా ఏది అంటే గ్లోబ్. ఓకే. తర్వాత రెండవది, భూమి ఏ ఆకారంలో కలదు? భూమి ఏ ఆకారంలో కలదు? త్రిభుజం, చతురస్రం, గోళాకారం, దీర్ఘచతురస్రం. త్రిభుజం కాదు, చతురస్రం కాదు, దీర్ఘచతురస్రం కాదు, గోళాకారం. గోళాకారం సరైన సమాధానం. ఓకే. తర్వాత మూడవ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యం. క్రింది వాక్యాలలో సరికాని వాక్యం. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు. బి ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు. సి చూసుకున్నట్లయితే మనకు సి ఆప్షన్ ఏమున్నది ఇక్కడ, ఉత్తర దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. డి ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుతిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే భూమి మరొక చివరికి చేరుతాము. చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో ఏబిసి 3 సరైనవే, డి మాత్రం సరికానిది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి డి సరికానిది. ఏది అంటే ఇక్కడ ఒక స్థానం నుంచి మనం మొదలు పెడితే ప్రయాణం, ఇంకో స్థానం అంటే చివరికి చేరుకుంటామంట. సరికాని వాక్యం. మిగతా 3 సరైనవి. ఓకే. తర్వాత నాలుగవ ప్రశ్న, మనం భూమిపై నుంచి ఎప్పుడూ పడిపోకుండా ఉండటానికి కారణం. ఏ భూమి గుండ్రంగా ఉండటం, భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తుంది, భూమిపై కొండలు ఉండడం, ఆప్షన్ డి పై అన్ని. మరి సరైన సమాధానం భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేయడం. ఓకే. ఐదవ ప్రశ్న, అమెరికాను కనుగొన్న కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? ఓకే. ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ. మరి సరైన సమాధానం ఆప్షన్ డి ఇటలీ. ఓకే. ఆరవ ప్రశ్న, భూమిపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన నీటి భాగాన్ని ఏమంటాము? ఖండాలు, పర్వతాలు, మహాసముద్రాలు, పీఠభూములు. మహాసముద్రాలు. ఓకే. తర్వాత ఏడవది, ప్రపంచంలో గడ్డ కట్టుకొని ఉండే సముద్రం. పసిఫిక్, ఆర్కిటిక్, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్. సమాధానం అట్లాంటిక్. ఓకే. అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్, ఆర్కిటిక్, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్. మరి అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్. ఓకే. తొమ్మిదవ ప్రశ్న, కింది వాటిలో మహాసముద్రం కానిది? పసిఫిక్, నల్ల సముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్. మరి ఇక్కడ పసిఫిక్, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ 3 మహాసముద్రాలు. నల్ల సముద్రం అనేది మహాసముద్రం కాదు. ఓకే. బి. 10వ ప్రశ్న, గ్లోబ్పై ఉండే పెద్ద భూభాగాలను ఏమంటారు? ఓకే. ఖండాలు, సముద్రాలు, పర్వతాలు, సరస్సులు. సమాధానం ఖండాలు. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి? 5, 6, 7, 9. 7 ఖండాలు. ఓకే. పెద్ద ఖండం ఏది? పెద్ద ఖండం వచ్చేసి ఆసియా. ఓకే. అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. తర్వాత చీకటి ఖండం ఆఫ్రికా. 15వది, మంచుతో గడ్డ కట్టిన ఖండం. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా మంచుతో గడ్డ కట్టిన ఖండం. 16, ఖండాల వరుస క్రమం పెద్ద నుంచి చిన్న. ఓకే. ఖండాల వరుస క్రమం పెద్ద నుంచి చిన్న. ఇది అడిగే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా. 7 అడగవచ్చు, 2 అడగవచ్చు, 3 అడగవచ్చు, 4 అడగవచ్చు. ఎట్లా అడిగినా కానీ మనం ఒకసారి ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. మరి ఆప్షన్ చూద్దాం. ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. కాదు ఇది. బి ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. కాదు. సి ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యూరప్. కాదు. ఓకే. ఆప్షన్ డి చూద్దాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఇది సరి అయినది. ఆప్షన్ డి. ఓకే. ఖండాలు
పెద్ద నుంచి చిన్నకి ఆర్డర్ ఇది చూడండి. పెద్ద నుంచి చిన్న ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, చిన్న నుంచి పెద్దకి ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎగ్జామ్లో ఆర్డర్ అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని మనం బాగా బట్టి పెట్టుకొని ఉంచుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్ని రాంగ్ గజిబిజి చేస్తాడు. మధ్య నుంచి అడుగుతాడు, పైనుంచి అడుగుతాడు, కింది నుంచి అడుగుతాడు, ఏదో రకంగా అడుగుతాడు. మనకైతే వరుస క్రమం గుర్తుపెట్టుకోండి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. ఓకే. 17వ ప్రశ్న. భూమి ఎక్కడి నుండి ఎక్కడికి తిరుగుతుంది అంటే ఏ వైపు నుంచి ఏ వైపుకు తిరుగుతుంది? ఉత్తరం నుండి దక్షిణానికి, పశ్చిమ నుండి తూర్పుకు, తూర్పు నుండి పడమరకు, దక్షిణం నుండి ఉత్తరానికి. ఓకే. పశ్చిమ నుండి తూర్పుకు తిరుగుతుంది భూమి, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బి. ఓకే. భూమికి రెండు వైపులా ఉండే చుక్కలు. భూమికి రెండు వైపులా ఉండే చుక్కలు మూలాలు, కర్కటక రేఖ, ధ్రువాలు, పయాన్ని. మరి సమాధానం ధ్రువాలు. ఓకే. 19వ ప్రశ్న. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాలను కలిపి గీసే రేఖ. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువాన్ని కలిపి గీసే ఊహారేఖ. అక్షం, భూమధ్య రేఖ, కక్ష, కర్కాటక రేఖ. ఓకేనా. ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కలిపి గీసే రేఖ అక్షమా, భూమధ్య రేఖన, కక్షణ, కర్కాటక రేఖన. ఓకే. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి అక్షం. ఓకే. ఏ గ్లోబుపై అక్షాంశ రేఖాంశాల భావనను తెలియజేసిన భారతీయ శాస్త్రవేత్త. చూడండి, మామూలుగా అయితే హిపార్కస్, గ్రీకు సంబంధించిన శాస్త్రవేత్త హిపార్కస్ మొట్టమొదటిసారిగా అక్షాంశాల రేఖాంశాల గురించి వివరించిన వ్యక్తి. మరి మన భారతదేశంలో ఎవరైతే చూసుకున్నట్లయితే ఇక్కడ సుశ్రుతుడు, వరాహమిహిరుడు, ఆర్యభట్ట, పై అందరు. మరి ఎవరు ఇక్కడ చూడండి, ఆర్యభట్ట. సరైన సమాధానం ఆర్యభట్ట, ఆప్షన్ సి. ఓకే. సుశ్రుతుడు కాదు, సుశ్రుతుడు అనే సుశ్రుత సంహిత అనే సర్జరీకి సంబంధించిన వైద్య గ్రంథాన్ని రాతాడు. వరాహమిహిర ఇక్కడ పంచసిద్ధాంతిక అనే గ్రంథాన్ని రచించడం జరుగుతుంది, అది ఆయుర్వేదానికి సంబంధించి. ఆర్యభట్ట మాత్రం ఇక్కడ అక్షాంశాల రేఖాంశాల గురించి భారతీయంలో భావనను తెలియజేసిన శాస్త్రవేత్త భారతీయుల్లో. ఓకే. మరి క్వశ్చన్ నెంబర్ 21. భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు ఉన్న ఊహారేఖలు. భూమికి అడ్డంగా చూసిరా, అడ్డంగా అంటే అక్షాంశాలు. ఓకే. సమాధానం అక్షాంశాలు. అడ్డంగా ఉండేవి అక్షాంశాలు, నిలువుగా ఉండేవి రేఖాంశాలు. ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలు. ఒక ధ్రువం అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువాన్ని కలుపుతూ ఉండే నిలువుగా ఉండే రేఖలు ఏమంటామంటే రేఖాంశాలు అంటాం. ఓకే. రేఖాంశాలు. తర్వాత 23వ ప్రశ్న. అక్షాంశాలలో పొడవైనది. అక్షాంశాల్లో పొడవైనది ఏది? అక్షాంశాల్లో పొడవైనది అంటే భూమధ్య రేఖ. ఓకే. తర్వాత భూమిని రెండు సమాన భాగాలుగా ఉత్తర దక్షిణ చేసే అక్షాంశం. భూమిని రెండు సమాన భాగాలుగా విభజించే రేఖ ఏది అంటే ఇక్కడ భూమధ్య రేఖ. ఓకే. తర్వాత భారతదేశం ఏ అర్ధగోళంలో ఉన్నది అంటే భారతదేశం గ్లోబ్లో ఏ అర్ధగోళంలో ఉన్నది? ఉత్తర అర్ధగోళమా, దక్షిణ అర్ధగోళం, నైరుతి అర్ధగోళం, పశ్చిమ అర్ధగోళం. మరి ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ మనకు ఉత్తర అర్ధగోళం. భారతదేశం ఉత్తర అర్ధగోళంలో ఉన్నది. ఓకే. ఏ అర్ధగోళంలో భూభాగం కంటే జలభాగం ఎక్కువగా ఉంది? భూగోళంలోని ఏ భాగంలో ఎక్కువ జలభాగం ఉంది? ఉత్తరమా, దక్షిణమా? చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఇక్కడ దక్షిణ అర్ధగోళంలో ఎక్కువ భూభాగం, ఎక్కువ జలభాగం ఉన్నది. జలభాగం ఎక్కడ ఎక్కువగా ఉందంటే దక్షిణ అర్ధగోళం. ఓకే. తర్వాత 27వ ప్రశ్న. భూమధ్య రేఖ ఈ ఖండం గుండా వెళ్ళదు. భూమధ్య రేఖ మొత్తం 7 ఖండాల్లో ఈ ఖండం గుండా భూమధ్య రేఖ వెళ్ళదు. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా. మరి ఎక్కడి నుంచి వెళ్ళదు అంటే ఆస్ట్రేలియా ఖండం నుంచి భూమధ్య రేఖ వెళ్ళదు. ఓకే. 28వ ప్రశ్న. భూమధ్య రేఖ ఈ ఖండం మధ్య గుండా వెళ్తుంది. భూమధ్య రేఖ ఈ క్రింది వాటిలో ఏ ఖండం మధ్య గుండా వెళ్తుంది అంటే ఇక్కడ సమాధానం ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం మధ్య గుండా భూమధ్య రేఖ వెళ్తుంది. ఓకే. తర్వాత 29వ ప్రశ్న. కింది వాటిలో సరైన అంశం కానిది. ఓకే. ఏ అక్షాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. బి 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిజ్ రేఖాంశం అంటాం. సి 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖ అంతర్జాతీయ దినరేఖ అంటారు. డి రేఖాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ సరి కానిది గుర్తించమన్నాడు. మనకేంటిది? సరైన అంశం కానిది అంటే అక్షాంశాలను ఒకే పొడవును కలిగి ఉంటాయా? ఉండవు. ఓకేనా. మరి ఇది సరి కానిది. మిగతా 3 సరైనవే. ఓకే. అక్షాంశాలన్నీ ఒకే పొడవును కలిగి ఉంటాయి అనేది అబద్ధం, ఇది సరైన అంశం కాదు. మిగతా 3 సరైనవి. ఓకే. 30వ ప్రశ్న. కింది వాటిలో ఉత్తరార్ధగోళానికి చెందిన ఖండం? ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా, పయన్ని. ఉత్తరార్ధగోళంలో ఉండే ఖండాలు కింది వాటిలో ఏవి అంటే ఆసియా, యూరప్, 3 కూడా ఉత్తరార్ధగోళంలోనే ఉన్నాయి. ఆన్సర్ డి, పైవన్నీ. తర్వాత 31వ ప్రశ్న.
కింది వాటిలో దక్షిణార్ధగోళానికి చెందిన ఖండం. కింది వాటిలో పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండం ఏది అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్రికా దక్షిణ భాగం. చూడండి, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా యొక్క దక్షిణ భాగం, మూడు కూడా పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండాలు. ఓకే, ఆన్సర్ డి పైవన్నీ. ఆన్సర్ ఏంటిది ఇక్కడ? పైవన్నీ. ఓకే ఓకే మిత్రులారా, మరి మరొక వీడియోలో మరిన్ని ప్రాక్టీస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. సెకండ్ వీడియోలో. అంతవరకు సెలవు. ఆల్ ద బెస్ట్. జై హింద్, జై భారత్.